కువైట్లోని మంగాఫ్లో గల భవనంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మృతి చెందిన వారిలో 42 మంది భారతీయులు ఉండగా వారి మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలి బూడిదయ్యాయి. దాంతో వాటి గుర్తింపు కోసం DNA పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి కీర్తివర్ధన్ సింగ్ వెల్లడించారు. కువైట్లోని మంగాఫ్లో గల భవనంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. భవనంలో చెలరేగిన అగ్ని కిలలకు 49 మంది మంటల్లో కాలి సజీవ దహనమయ్యారు. మృతి చెందిన వారిలో 42 మంది భారతీయులున్నట్లు ఆ దేశ అధికారులు తెలిపారు. మృతదేహాల గుర్తింపు కోసం DNA పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి కీర్తివర్ధన్ సింగ్ వెల్లడించారు. మృతులను గుర్తించిన వెంటనే వారి బంధువులకు సమాచారం అందిస్తామన్నారు. వాయుసేన విమానం ద్వారా ఆ మృతదేహాలను భారత్కు తీసుకురానున్నట్లు చెప్పారు. మెట్లపై కాలిపోయిన మృతదేహాలు కనిపించాయని స్థానిక మీడియా వెల్లడించింది. కొందరు ప్రాణాలు కాపాడుకునేందుకు కిటికీల నుంచి దూకి గాయపడ్డారని పేర్కొన్నారు. తలుపుకు తాళం వేసి ఉండడంతో వారు భవనం పైభాగానికి వెళ్లలేకపోయినట్లు చెప్పారు. అగ్ని ప్రమాదం ఘటనపై విదేశాంగ మంత్రి ఎస్ జైంకర్ కువైట్ ప్రభుత్వంతో మాట్లాడారు. అగ్ని ప్రమాద మృతులను సాధ్యమైనంత త్వరగా వెనక్కి పంపించేలా చూడాలని కోరారు. గాయపడిన వారికి వైద్య సహాయం అందుతోందని చెప్పారు. మంగాఫ్లో ఉన్న అల్ మంగాఫ్ అనే 6 అంతస్తుల భవనాన్ని ఎన్బీటీసీ అనే కంపెనీ అద్దెకు తీసుకోగా 195 మంది కార్మికులు నివసిస్తున్నట్లు తెలుస్తోంది. వారు నిద్రిస్తున్న సమయంలో వంటగదిలో చెలరేగిన మంటలు క్షణాల్లో భవనం మొత్తం వ్యాపించడంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది. ఈ ప్రమాదంపై కువైట్ మంత్రి మాట్లాడుతూ కంపెనీ భవన యజమానుల అత్యాశల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని విమర్శించారు. మృతుల్లో 21 మంది కేరళ, 5 తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు.